యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట పట్టణంలో భారత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాజస్థాన్లోని కోటలో విద్యార్థులు యువత సమస్యలు తెలుసుకుని వారి గొంతుగా ప్రారంభించిన ఛాత్రోన్ కి గూంజ్ కార్యక్రమాన్ని నేడు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బేర్ల ఐలయ్య వేలాది మంది విద్యార్థులు యువతతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ కోటలో రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాలను ఎల్ఈడీ స్క్రీన్లో వీక్షించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ విద్యార్థులు మరియు యువత ఎదుర్కొంటున్న సమస్యలను దేశవ్యాప్తంగా వెలుగులోకి తీసుకురావడమే ఛాత్రోన్ కో గూంజ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నాణ్యమైన విద్య, పారదర్శకమైన పరీక్షల వ్యవస్థ, ఉద్యోగాల భర్తీ, యువతకు సమాన అవకాశాలు కల్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తులో ఆటలాడే విధానాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, యువత ఆశయాలకు అండగా నిలవడం తమ బాధ్యతని పేర్కొన్నారు. Okay. This is not a political meeting. This is a meeting about you, about the young people who are struggling to get a future. I will not say the words BJP, Congress, politics. రాహుల్ గాంధీ గారి సందేశాన్ని రాష్ట్రం మొత్తం తీసుకెళ్లడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నేను రాహుల్ గాంధీ గారి ప్రతినిధిగా ఇక్కడ వచ్చాను. వాళ్ళు కోటాలో ఏదైతే చెప్పదలుచుకున్నారో, ఏదైతే చెప్పారో ఆ సందేశాన్ని మనం నలుమూలలా తీసుకెళ్లడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. పిల్లలే అనుకుంటారు, ఎక్కడ చూసినా రోజు పొద్దున రాత్రి పగలు తేడా లేకుండా పిల్లలే ఉంటారు. కానీ ఇదంతా ఒక వైపు. ఇంకో వైపు ఏంటి? కోటాలో ప్రతి సంవత్సరం सही नहीं है to ensure no student in this country. This meeting is not a political meeting. It is about discussing India's education. ఏదైతే నీట్ రద్దు చేయడం కానీ పేపర్ లీకేజ్ విషయంలో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వేలాది మంది విద్యార్థుల పిలుపు మేరకు రాజస్థాన్ రాజ్కోటాలో ఛాత్రోన్ కో గూంజ్ కార్యక్రమంలో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వివిధ విభాగాలందరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఎల్ఈడి ద్వారా పెట్టి ఆయన స్పీచ్ను అందరికీ తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోటి విద్యార్థులకు భరోసా నింపి ఇలాంటి నీట్ రద్దు కానీ పేపర్ లీకేజీలు ఇక ముందు ఉండొద్దు, పౌరులను అందరినీ సమానతం చేయాలి, ఈ మోడీ నియంతృత్వ పాలన దించాలి, ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి రాజ్కోటాలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి పౌరుడు వినాలే, విని భారతదేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనే లక్ష్యంతో ఆ రోజు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక్కడ యూత్ కాంగ్రెస్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇలా రాహుల్ గారి సందేశాన్ని వినిపించడం జరిగింది. ఏదైతే 12 సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నా, నేను దేశానికే రాజునని మురుస్తున్నటువంటి మోడీకి కాలం మూడింది. 2029లో ప్రతి పౌరుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఓటు హక్కు ద్వారానే నీకు బుద్ధి చెప్తారు. మొన్నటిదాకా ఓట్ల చోరీ చేసిండు, నిన్న మొన్న చూసినాం సీట్ల చోరీ చేస్తుండు. మరి ఇలా విద్యార్థుల త్యాగాలను, విద్యార్థుల భవిష్యత్తును కూడా చోరీ చేస్తున్నటువంటి మోడీని గద్దె దించాలే. ఆ రోజు రాజ్కోటాలో మా రాహుల్ గాంధీ గారు ప్రధానిగా రేపు ఖచ్చితంగా అవుతాడు. అయిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తును ఒక చక్కగా తీర్చిదిద్ది ఏ పేపర్ కూడా లీకేజ్ కాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాడు. కనీసం ఇప్పటివరకు ప్రధానిగా ఆ విద్యార్థులకు మనోధైర్యం కల్పించలే, చనిపోయిన కుటుంబాలను ఎక్కడ పరామర్శించలే.
మరి అంత దుర్మార్గుడు ఇవాళ రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ, నెహ్రూ గారు, వాళ్ళ తండ్రులు ప్రపంచంలోనే సంపన్నులు. అయినా భారతదేశ ప్రజల కోసం ప్రధాన పదవి వచ్చినా కానీ తల్లి సోనియమ్మ ఇంతవరకు ప్రధాన పదవి తీసుకోలే. పదవులు ముఖ్యం కాదు, మాకు ప్రజలు ముఖ్యం, ప్రజల భవిష్యత్ ముఖ్యం, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచాలనే లక్ష్యంతో ఇలా గాంధీ కుటుంబం చేస్తే గాంధీ పేరింటనే మోడీకి వెన్నులో వణుకు పుడుతుంది. ఏదైతే 2005లో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు తెచ్చినటువంటి MGNRH పథకం, జాతీయ ఉపాధి పథకాన్ని కూడా గాంధీ పేరు తీసేసి ఇలా గాంధీ పేరు ఉండొద్దని చెప్పి ఇలా గాంధీ పేరుతో పాటు గాంధీ ఐడియాలజీని కూడా చంపేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణ AICC ఇన్ఛార్జు నటరాజన్ మీనాక్షి గారి మొన్న నామినేషన్ పత్రాన్ని కూడా చోరీ చేసిన దొంగ మోడీ గారు. మరి 180 మంది ఉంటే మాకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభకు కావాల్సింది 58 మంది ఎమ్మెల్యేలే. మరి మీకు 2 రాజ్యసభకు సరిపోని మంది ఉండగా 3వ రాజ్యసభ సీటుకి ఎట్లా నామినేషన్ వేసినావు? అంటే రాష్ట్రంలో ఓటు చోరీ చేస్తావు, ఇక్కడ సీట్ చోరీ చేస్తావు. 65 మంది స్పష్టంగా ఉండగా ఎక్కడో ప్రైవేట్ కేసును ఆదా